పిన్ని. దామిని, ఏంటమ్మా ఇది? నన్ను క్షమించు పిన్ని. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఈ దేవాలయానికి నేను ఎంత పెద్ద ద్రోహం చేయబోయానో నాకిప్పుడు తెలిసొచ్చింది. అయ్యో దామిని, ముందులే, లేమ్మా, లే. ఏంటమ్మా ఇది? నువ్వు నా బ్రతుకుని కాపాడడం కోసం, నా జీవితం సంతోషంగా ఉండడం కోసం నా మూలంగా జరిగిన అంత అవమానాన్ని కూడా భరించావు. నిజంగా నువ్వు దేవతవు పిన్ని. ఇంతకాలం సుందరాన్ని నేను ప్రేమించాను, కానీ నా ప్రేమను మీరెవరూ అర్థం చేసుకోవడం లేదని నేను అపార్థం చేసుకున్నాను. కానీ నా బ్రతుకు ఎక్కడ పాడవుతుందోనని మీరు పడుతున్న బాధని, టెన్షన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఒక్కసారి నన్ను మోసం చేసిన మనుషులే మరోసారి అదే ప్రేమతో నన్ను మోసం చేస్తుంటే ప్రేమ మైకంలో గుర్తించలేకపోయాను. మీ అందరికన్నా ఆ నీచుడే ఎక్కువని ఆలోచించాను. ఇప్పుడు నేను చేసినవన్నీ ఒక్కొక్కటి తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది పిన్ని, అసహ్యం వేస్తుంది. ఇదెప్పటికీ నీ తప్పు కాదు, నీ వయసు తప్పు. మీ దృష్టిలో జీవితం అంటే ప్రస్తుతం ఎలా ఉన్నామో ఇదే. మీరు చూస్తున్న ప్రపంచాన్ని మీరు ఎప్పటికీ కావాలని కోరుకుంటారు, కానీ అది మాయా అని, అక్కడున్నది అభూత కల్పన అని మీ పేరెంట్స్గా మాకు మాత్రమే కనిపిస్తుందమ్మా. అదే మీకు తెలియజెప్పాలని ప్రయత్నిస్తుంటాము, వద్దని వారిస్తాము. కానీ మాలోని ఉద్వేగం, మేము పడే వేదన ఆ సమయంలో మీకు అర్థం కాదు. అందుకేనమ్మా కనిపెంచిన మమకారం కూడా మీ కంటికి కారమై మండినట్టుగా మమ్మల్ని ద్వేషిస్తారు. కానీ మమ్మల్ని కాదని ఒక్కసారి మీరు నమ్మిన ఆ మాయా ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది, మీరు అడుగు పెట్టిన ఆ అందమైన పూలదారే ముళ్ళ పొద అని. నమ్మి సర్వస్వాన్ని అప్పగించినవాడే కాలయముడయ్యాడని.